రైట్. ఇక వరంగల్ సంబంధించి చూసుకుంటే ఏటూరు నాగారం అటవీ రేంజ్లో కార్మికులకు చెందాల్సిన 90 లక్షల తునికాకు బోనస్ సొమ్మును అధికారులు తమ చుట్టాల అకౌంట్లలోకి వేసుకున్నాం. వైనం షాకింగ్గా ఉంది. ఒక అధికారిని కేవలం సస్పెండ్ చేసి మళ్ళీ అదే రేంజ్ ఫారెస్టింగ్ ఇవ్వడం వెనుకున్న అసలు కారణం ఏంటి, ఉన్నతాధికారుల హస్తం దీనిపై ఎంతవరకు ఉంది అనేది లైవ్లో అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ అప్డేట్స్ ఏంటనేది మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఏదైతే తునికాకు సేకరణ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అయితే చేపట్టడం జరుగుతుంది. తునికాకు సేకరణ మే నెలల్లో మంచి ఎండలలో అయితే కార్మికులు అయితే తునికాకులు అడవిలోకి వెళ్ళి అన్న పానీయాలు పట్టుకొని పొద్దున దాకా ఆకు సేకరించి ఆ తర్వాత కళ్ళేదారుకు కట్టెలు కట్టి అయితే ఆకునేసి వాళ్ళ కష్టం అంతా దాదాపు ఒక 15 రోజులు సేకరించి అడవిని మొత్తము జల్లెడ పట్టి తునికాకు సేకరించి అయితే తునికాకు బీడీలకైతే వేయడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఈ వ్యవస్థను మొత్తం కోట్ల రూపాయల ఫండ్ అయితే దీన్ని ప్రభుత్వం అయితే చేస్తే ఒక కళ్ళేదారు వ్యవస్థను కేటాయించి ఆ ఆకు సేకరణ మొత్తం వారికి ఒప్పజెప్పి దానిపై ఈ ఫారెస్ట్ అధికారులని సూపర్వైజింగ్ చేసి ఆడ గిరిజావారి ద్వారా దాని మొత్తము ఆ సేకరణ మొత్తం ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆకులు డాగుల్లో తొక్కి ప్రభుత్వానికి అయితే అందజేసిన తునికాకు అంటే ఫారెస్ట్ అధికారులు అయితే దాని ద్వారా పర్మిషన్ ద్వారా ఆకు సేకరణ చేయించి పంపించడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో కష్టపడ్డ ఏదైతే గిరిజనులకు కానీ అందరికీ బోనస్ అనేది ఒక ప్రభుత్వం కేటాయిస్తుంది. దానికి ఒక కట్టకు 5 పైసల నుంచి 10 పైసల వరకు బోనస్ అయితే కేటాయిస్తే ఆ బోనస్ పైసలు అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల రూపాయలు రిలీజ్ కావడంతో దానికి ములుగు జిల్లాలో 90 లక్షల రూపాయలని ఈ ఫారెస్ట్ అధికారులు తమ బంధువుల అకౌంట్లతో పాటు ఉద్యోగుల అకౌంట్లో కూడా జమ చేసి దాన్ని సొమ్ము చేసుకొని ఈ రోజు వరకు కూడా లబ్ధిదారులకు ఆ పైసలు అందని పరిస్థితి అయితే నెలకొంది. ఇదే నేపథ్యంలో దీనిపై ఒక సంబంధించిన రేంజర్ అంటే బాలరాజ్ అనే రేంజర్ పై కేసు నమోదు చేసి ఆయన ఒక 3 నెలలు సస్పెండ్ చేసి తదనంతరం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి నెలకొంది. ఆ రేంజర్ తో పాటు ఆయన సహా ఉద్యోగిని ఇంకో రేంజర్ దాదాపు ఒక 60 నుంచి 70 లక్షల రూపాయలని కుంభకోణం చేసినట్టు ఆరోపణలతో పాటు రుజువైన క్రమంలో అతనిపై మాత్రం అధికారులు ఎక్కడ కూడా చర్య తీసుకోకుండా ఆ డబ్బులు రికవర్ చేసి ఏదైతే సంబంధిత తునికాకు సేకరించిన ఆ బాధితులకు అకౌంట్ లో జమ చేయకుండా జాప్యం చేసుకుంటూ కూడా అతనిపై ఎటువంటి చర్య తీసుకోకపోని మిగతా పోస్టింగ్లు ఇచ్చుకుంటూ ఆయనకు లక్షలాది రూపాయలు కట్టబెట్టిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కింద నుంచి మీది వరకు ఈ తునికాకు బోనస్ కంప్లీట్ అందరికి ముట్టినాయనే ఒక అపోహ అయితే దావాలంగా పేరుకుపోయింది. ఒక శ్రమజీవుల దోసుకొని కష్టాన్ని దోచుకొని లక్షల రూపాయలు తమ అకౌంట్లలో వేసుకొని ఈ రోజు వరకు కూడా అది రికవర్ చేయని పరిస్థితి. దీనిపై డిఎఫ్ఓ, ఎఫ్డిఓ, రేంజ్ అధికారులు వీళ్ళందరూ కూడా సమాన భాగాలు అందినాయని చెప్పేసి అయితే ఏదైతే బీడీ కార్మికులు అయితే ఆరోపణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపై సమాచార హక్కు చట్టం కింద 2023లో దాని సమాచారం ఏనని ఫారెస్ట్ అధికారులకు పంపిస్తే కనీసం ఈ రోజు వరకు కూడా దానిపై రిప్లై చేయకపోవడం ఇది ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందని కూడా మనకు చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో 2025 కమిషనర్ ఇది హియరింగ్ వచ్చి సంబంధిత అధికారిని పిలిపిస్తే నేను అప్పటి అధికారిని కాదు, అధికారి ట్రాన్స్ఫర్ అయ్యిండు, దీని వివరాలు నాకేం తెలియదని చెప్పడంతో అక్కడ అది ఏదైతే కమిషనర్ కోపం ఎందుకు వచ్చామని ఆయనని నానా ఇబ్బందులు పెట్టి ఆయన రిటర్న్ పంపించిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఆ ఫ్రాడింగ్ చేసిన అధికారి ఏదైతే ఈ 90 లక్షలలో సగభాగం తన అకౌంట్ లో వేసుకున్న అధికారి మాత్రం ఈ రోజు సస్పెన్షన్ కానీ అతనిపై శాఖాపరమైన ఎంక్వైరీ కానీ ఏది లేకుండా యథేచ్ఛగా ఆయన ఒక డిఆర్ఓ స్థాయిలో ఉన్నా కూడా రేంజర్ పోస్ట్ ఇచ్చుకుంటూ ఆయనని విలాసవంతమైన ప్రభుత్వ వెహికల్లో తిప్పుకుంటూ ప్రభుత్వ ఖజానాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. దీనిపై పూర్తిగా సమాచారం మన దగ్గరికి తునికాకు సేకరణ విషయంలో కమిషనర్ చేసిన సమాచార చట్టం కింద ఇచ్చిన వ్యక్తి సురేష్ అనే వ్యక్తి మనతో ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ఎన్ని లక్షల కుంభకోణం జరిగింది, అది మీరు ఏ టైంలో సమాచార హక్కు చట్టానికి ఇచ్చారు, వీళ్ళు ఎవరెవరి అకౌంట్ లో ఇచ్చారు? 2023లో సమాచార హక్కు రక్షణ చట్టం కింద వేశాను. అది 4వ తారీఖు నాడు నాకు కేసు ఉందని లెటర్ పంపారు. ఆ లెటర్ పట్టుకొని ఎఫ్ఆర్ఓ గారు నేను వెళ్ళాము. వెళితే వీరి దగ్గర ఎలాంటి స్పందన లేదు. ఆ సార్ ఏమనంటే ఎంతమంది అకౌంట్ వేశారు? చాలా మంది అకౌంట్లలో వేశారు. తునికాకంటే తెలియని వ్యక్తుల అకౌంట్లో కూడా వేశారు. 2 లక్షల నుంచి వెళ్ళి 3 లక్షలు, 1,00,000 ఎంప్లాయీస్ అకౌంట్లో కూడా వేశారు. అలా అవన్నీ తీసుకున్నారు. మేము అడిగితే సమాచారం ఇంతవరకు ఇవ్వలేదు. నాకు 3 డేస్లో ఇస్తా అని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. వాటికి 9 రోజులు. నేను 4వ తారీఖు నాడు కమిషనర్ ఆఫీస్కి పోయినా కోర్టు విషయంలో.
ఇది పరిస్థితి. ఏదైతే ఇంత జాప్యం జరిగినా కూడా అధికారులు అతనిపై చర్య తీసుకోకుండా మన యథాస్థితిలో ఆయనకు పోస్టింగ్లు ఇచ్చుకుంటూ మేడారం జాతర పోస్టింగ్ కూడా ఆయనకే కట్టబెట్టి లక్షలాది రూపాయల కుంభకోణానికి అర్హుడైన వ్యక్తిని ఇంకా కొనసాగించడంపై కింది నుంచి పై స్థాయి అధికారుల వరకు దీంట్లో వాటాలు ఉన్నాయనే ఒక ఆఫ్ ద రికార్డ్ అయితే చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా సంబంధిత ములుగు డిఎఫ్ఓ అతనిపై ఎంక్వైరీ శాఖాపరమైన ఎంక్వైరీ చేసి ఆయన తక్షణమే సస్పెండ్ చేసేసి ఏదైతే లబ్ధిదారుల అకౌంట్లో వచ్చిన డబ్బులు అయితే ఒక పేద గిరిజనులు పోసిన తునికాకు చెమటని కూడా వీళ్ళ జేబులో నింపుకున్న వ్యవస్థను ఇప్పటికైనా అరికట్టి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయాలని చెప్పేసి అయితే ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా డిఎఫ్ఓ ఓకే రైట్ శ్రీనివాస్.